హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మేము లాస్ట్ వీక్ వరలక్ష్మీదేవి వ్రతం చేసుకోలేదు కదా, సో అందుకే ఈ వీక్ చేసుకుంటున్నాం అనమాట. సో నిన్నటి నుండి స్టార్ట్ చేసాము పనులు అన్నీ. ఇక పసుపు అది తులసమ్మకి రాయడం, కుంకుమ అవి పెట్టడం, ప్రీతు కూడా నాతో పాటు భజన చేస్తూ పసుపు కుంకుమలు అవి రాస్తుంది. చాలా ఎంటర్టైన్మెంట్ ప్రీతు. నాకు అసలు పని చేస్తున్నట్టే అనిపించదు. చూడండి తులసమ్మ చాలా కలగా ఉంది కదా, బాగుంది కదా. ఇప్పుడు దారబంధాలకి రాస్తున్నాము. నేను పక్క నుంచి రాస్తుంటే అది కుంకుమ ఉంది కదా, కుంకుమ మొత్తం ముఖం మీద రాసుకుంటుంది. నేను చూడట్లేదు, నేను నా పని చేసుకుంటున్నా. బట్ తర్వాత ఏంటి ఇంత సైలెంట్గా ఉంది అని చూస్తే దాని ముఖం మొత్తం రాసుకొని ఉంది. చూడండి ఎలా చూస్తుందో ఇటువైపు. ఇంకా ఇంకా అన్ని పనులు స్టార్ట్ చేసాము. ఇది మాత్రం అలా నా వెంటే ఉంటూ నన్ను ఎంటర్టైన్ చేస్తుంది. చాలా ఎంజాయ్ చేస్తాను నేను ప్రీతుతో. నేను ఎక్కడ కష్టపడిపోతున్నానని అది చిప్స్ తింటూ నాకు కూడా చిప్స్ తినిపిస్తుంది. అమ్మ తిను అని. ఇంకా అలా ముద్దులు పెడుతూ ఉంటుంది, ఎందుకంటే ఎనర్జీ పోకూడదు కదా, సో అందుకు. ఎలా నించుందో బయట. ఇంకా అది చూడండి, కాల్ మీద కాల్ వేసుకొని ఎంత బాగా అది తింటూ నాకు కూడా తినిపిస్తుంది ఎంతో మంచిగా. బాగుంది కదా. అయిపోయింది. ఆఫ్టర్ దట్ నేను ముగ్గేసాను. ఇది నా ముగ్గు చూసి క్లాప్స్ అయితే తెగ కొట్టేస్తుంది. ఎవరేసారు అంటే అమ్మ అంటుంది. ఎంత క్యూట్గా అనిపించిందో, ఏదో పెద్ద అవార్డు ఇచ్చినట్టు అనిపించింది దాని ఫేస్లో హ్యాపీనెస్ చూస్తుంటే. ఇంకా మార్నింగ్ లేచి దాని బట్టలు ఎప్పుడు నావే సర్దుకునేదాన్ని. ఇప్పుడు పాప పుట్టింది కదా నాకు, సో ఇంకా దానికి కూడా అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకొని ఉన్నానన్నమాట. సో మార్నింగ్ 5కి లేచి ఇంక ఇవన్నీ సర్ది పక్కన పెట్టుకున్నా. తర్వాత నేను డెకరేషన్ అది అమ్మవారికి అది చేసేసి ఇంకా ప్రీతు లేచింది. నేను రెడీ అయిపోయిన ఆలోపే, సో తినిపిస్తున్నాను. తర్వాత ఇంకా దానికి రెడీ చేసేసాను. ఎంత క్యూట్గా ఉంది కదా నా బుట్ట బొమ్మ, చాలా బాగుంది. అస్సలు ప్రీతు అయితే గొడవే చేయలేదు. ఈ డ్రెస్ దానికి చాలా నచ్చింది. వాళ్ళ అమ్మమ్మ కొన్నది ప్రీతుకి. చాలా బాగుంది కదా, చాలా క్యూట్గా అనిపించింది. అందరూ కూడా చాలా బాగుంది పాప అని అంటున్నారు. సో అత్తయ్య కిందకి వెళ్ళి కిందన ఏదో పని ఉందంట, సో కిందకి వెళ్తానన్నది. ఇది కూడా ఇంక డ్రెస్ వేసుకుంది కదా, తెగ తిప్పేస్తాను అనుకొని కిందకి వెళ్తుంది. నేనేముంచి ఆగు కొంచెం ఫొటోస్ తీస్తాను అంటే ఫొటోస్కి అలా చూస్తుందన్నమాట. ఏం చేయాలో తెలియక నన్ను ఆపేస్తుంది కదా కిందకి వెళ్ళకుండా అని అలా చూస్తుంది. అలా సర్దుతున్నాను, ఫొటోస్ అయితే తీస్తున్నాను, మంచిగా వస్తున్నాయి. ఎంత క్యూట్గా అనిపించిందో ప్రీతు అయితే నాకు. నా అదిష్టే తగిలేసినట్టుంది చాలా. ఇంకా బాయ్ చెప్తుంది నాకు కిందకి వెళ్తుంది అంటే, ఇంకా చాలు మమ్మీ అని. ఇప్పుడు ఈ కింద కూడా మెట్ల దగ్గర కొంచెం కొంచెం తీస్తాను అని కూర్చోబెట్టా. ఎక్కడ నేను పంపించినేమో అనుకొని వెళ్ళిపోతాను అంటుంది, బట్ నేనైతే ఆపాను. ఫొటోస్ తీసాను, కొన్ని అలా వీడియోస్ తీసాను. అమ్మాయిలు రెడీ అయితే అచ్చం ఇంటికే కలగా ఉంటుంది కదా, సో మా ఇంటికైతే నా కూతురే మహాలక్ష్మి. అందుకే నాకు ఆడపిల్ల అంటే చాలా ఇష్టం, అందులోని వాళ్ళకి రెడీ చేయడం అంటే ఇంకా ఇష్టం. అయిపోయిన తర్వాత పూజలో కూర్చున్నాం అనమాట. పూజ అంతా అయిపోయింది. సో ప్రీతు ఇంకా మా ఆయన కూర్చున్నారు. మా ఆయన బొట్టు పెట్టమంటే పెడుతున్నారు.
ఆ తర్వాత ప్రీతు కూడా దానికి పెట్టమని అడుగుతుంటే దానికి కూడా పెట్టాను. ఇంకా అలా సైడ్ నుండి చూస్తుంది మేము ఏమేమి చేస్తున్నాము అని. ఇప్పుడు వస్తుంది చూడండి బుట్ట బొమ్మ. వాళ్ళ డాడీ వాళ్ళ కూర్చుంది. సో దానికి కూడా బొట్టు పెట్టేశాను. ఇంకా అయితే పూజ అయితే మేము బాగా చేసాం. మార్నింగే లేచాం కదా, సో 10:30 కల్లా అయిపోయింది. సో పూజ అది మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు కదా, సో బేగా చేసేసాను అనమాట. మంచిగా అయ్యింది. సో డెకరేషన్ అది ఇంట్లో చేసుకున్నా నేనే. అత్తయ్య వంటలు అవి చేశారు. సో అయిపోయింది, పూజ అయితే బాగా అయ్యింది. సో భజన చేస్తుంది ప్రీతు వాళ్ళ డాడీతో కలిసి. చూడండి ఎలా ఊగిపోతుందో చేస్తుంది నా లక్ష్మీదేవి. ఎంత చాలా క్యూట్గా నవ్వుతుంది ప్రీతుని చూస్తే అసలు ఏ బదులు అనిపించు. ఇంకా ఫైనల్గా హారతి ఇచ్చేసాను. హారతి తీసుకుంటుంది. ఇంకొకటి, ప్రీతు ఎక్కడున్నా సరే నాకు హారతి తీసుకుందంటే వచ్చి నాకు పెట్టేస్తుంది. సో హారతి తీసేసుకుంది. ఇంకా అత్తయ్యకి ఇచ్చాను. అయిపోయింది. ఇంకా అక్షింతలు అవి వేస్తున్నాం అన్నమాట. సో ప్రీతు చేత అక్షింతలు వేస్తున్నాము. ఇంకా మా ఆయన కూడా అక్షింతలు అవి వేసేసారు. అయిపోయింది. ఇంకా నేనైతే ఆశీర్వాదం తీసుకున్నా మా ఆయన దగ్గర. సో ఇస్తున్నారు అన్నమాట. ప్రీతు కూడా తీసుకుంటానంటే దాన్ని కూర్చోబెట్టాం. ఫైనల్గా అయితే ఇంకా బయటికి వెళ్ళి, అది బయట ఉంది కదా, అసలు బయట నుండి రావట్లేదు. తర్వాత బయటికి వెళ్ళిపోయింది. అక్కడ కూడా ఫొటోస్ తీయమనలేదు, బట్ నేనే తీసాను. మా ఇద్దరివి మూమెంట్స్ క్యాప్చర్ అవుతాయి అని. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు. చాలా ప్రశాంతంగా అయ్యింది పూజ. చాలా కూల్గా అయ్యింది. ఇంకా ఇలా అయితే మేము డెకరేషన్ చేశాను, రెడీ చేశాను. మా అమ్మవారు ఎలా ఉంది, బాగుంది కదా. సో ఏదో నాకు వచ్చినట్టు చేసుకున్నాను. మా ఆయన అయితే ఫైనల్గా నాకు వీడియో తీస్తున్నారు. బాగా వచ్చింది. సో ఇది ఇలా చేసుకున్నాను నేను మా వరలక్ష్మీదేవి వ్రతం. ఆఫ్టర్ దట్ అత్తయ్య వచ్చి దండం పెట్టుకున్నారు. సో అత్తయ్యకి కూడా తీసాను. ఇంకా అంతా పూజ అయిపోయింది. ప్రీతుకి డ్రెస్ ఇప్పు అంటే ఇప్పకుండా నాతో ఆడుతుందంట. నాకు గాజులు తీసుకొని ఆడుతుంది. తీయమంటే తీయట్లేదు, డ్రెస్ తీయదు అంట. పడుకున్నా సరే తీయదంట, అలాగే పడుకుంటుందంట. కొంతమంది పిల్లలు అయితే అసలు చాలా చిరాకు పడిపోతారు. కానీ ప్రీతు అయితే అన్నీ ఉంచుకుంది. ఆ మెల్లోవి వద్దు, బరువు అన్నా సరే అది తీయొద్దంట, అవే ఉంచుకుంటుంది అంట. నాకు కూడా చాలా క్యూట్ అనిపించింది. తర్వాత ఇంకా అయిపోయింది. ఆఫ్టర్నూన్ ప్రీతుకి అది తినిపించి ఇంకా ఈవినింగ్ రెడీ అయిపోయి అమ్మవారికి పెట్టిన చీర కట్టుకున్నాను. సో పూజ చేస్తున్నాము ఈవినింగ్. ఇక్కడ కూడా ప్రీతు నా పక్కనే కూర్చొని నేను ఏం చేస్తున్నానో అన్నీ చూస్తుంది. కనిపిస్తుంది చూడండి, వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రీతు నన్ను వదలదు. అదే నాకు కూడా కావాలి. ఎందుకంటే పిల్లలు వెంటే తిరుగుతుంటే చాలా క్యూట్గా ఉంటుంది కదా. సో నేనైతే ప్రశాంతంగా చేసుకుంటున్నాను. ఈవినింగ్ కూడా మార్నింగ్ అంతా కొంచెం టైర్డ్ అయిపోయినా, సో ఈవినింగ్ కాసేపు పడుకొని ప్రీతుకి అది ఆఫ్టర్నూన్ అంతా తినిపించేసి పడుకొని ఆ తర్వాత లేచాక ఇంకా ఈవినింగ్ పూజ స్టార్ట్ చేశాను. ఈవినింగ్ కూడా నేను ప్రశాంతంగా మంచిగా చేసుకున్నాను పూజ. బాగుంది కదా. ప్రీతు చూడండి ఎలా చూస్తుందో. అది అలా కామ్గా చూస్తుంది. అది బొట్టు పెడుతుంది అంట, హారతి ఇస్తుందంట, హారతి తీసుకుంటుందంట. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత అది నేను ఆడుకుంటున్నాము. హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది. అంతే, ఇలా చేసుకున్నా మా వరలక్ష్మీదేవి పూజ. Thanks for watching this video guys. Do like and subscribe.